రాకేష్ గారికి నేనేంటో చూపించి తీరుతాను. వాడు గౌరీ గారిని ఎత్తుకొని పోయాడు. అంతకు ఎక్కువ రేట్లు బాధపడేలా నేను చేస్తాను. ఇక మీరు వెళ్ళండి. ఎందుకంటే గౌరీ గారిని టచ్ చేశాడు కాబట్టి ఇక నేనేంటో ఈ శంకర్ గాడంటే ఎలా ఉంటాడో చూపిస్తాను అని ఈ విధంగా అనగానే ఇక మరోవైపు ఒక గార్డ్ని పెడతాడు ఇంటి ముందు. రై రై చూస్తున్నావా? చూస్తున్నాను సార్. మీరు చెప్పినట్టుగానే అంతా అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఏమైందిరా? అందరూ చాలా కంగారుగా బాధపడిపోతూ గౌరీ గారి గురించే ఆలోచిస్తున్నట్టున్నారు కదా, అంతే కదా? ఏమో సార్, ఎవ్వరూ కనిపించట్లేదు. ఏంట్రా నువ్వు అంటుంది? సరిగా చూడు. చూస్తున్నావా? చూస్తున్నానన్నా, ఒక్క నిమిషం అని అంటూ చూడగానే చూశానన్నా. ఎవరు కనిపించారు? జెండే సారన్నో ఆ యాద్గిరి. అవునా? పాపం కంగారు పడుతూ ఏడుస్తున్నారా? చెప్పరా? లేదన్నా, టీ తాగుతూ పేపర్ పట్టుకొని ఉన్నారు. ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సరిగా చూస్తున్నావా? సరిగా చూసి చెప్తున్నానన్నా. అయితే ఆ అక్కి ఆ అక్కి ఏం చేస్తుందిరా అని అంటూ ఉంటే, అన్నా అక్కి కనిపించట్లేదు కానీ ఆ అబ్బాయి కనిపిస్తున్నాడన్నా. అవునా? ఏం చేస్తున్నారా? పాపం వాళ్ళ అమ్మని ఎత్తుకొని వచ్చానని కంగారు పడిపోతూ ఉన్నాడా? లేదన్నా, ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడన్నా అని అనగానే, ఏంటి వర్క్ చేసుకుంటూ ఉన్నాడా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఒకరిని చూసి ఒకరనుకుంటున్నావా? లేదన్నా, నాకు తెలుసు కదన్నా. అయితే ఆ అక్కి ఏం చేస్తుందిరా? ఖచ్చితంగా అమ్మని ఎత్తుకొని పోయానని ఏడుస్తూ ఉంటుంది. లేదన్నా, తన భర్తతో కలిసి సెల్ఫీలు దిగుతుంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతాడు. అసలు నువ్వు ఏమంటున్నావురా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మరి వాళ్ళ అక్కని ఎత్తుకొని వచ్చానని ఆ శ్రావణి సంధ్య అయినా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎంచక్క ముచ్చట్లు పెట్టుకుంటూ బట్టలు ఆరేసుకుంటున్నారన్నా అని చెప్పగానే ఇక షాకింగ్గా అలానే ఉండిపోతాడు. గౌరీ గారిని ఎందుకొని వచ్చానో ఒక్కరు కూడా ఎందుకు బాధపడట్లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు బాధపడకుండా ఉన్నారు అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు. సరే, ఆ శంకర్ గారు ఏం చేస్తున్నారా అన్న? ఇప్పటి వరకు బయటికి రాలేదన్నా. అందరూ కనిపించారు కానీ ఆ శంకర్ గాడే కనిపించలేదు. రై సరిగా చూడరా. ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం. ఇప్పుడే బయటికి వచ్చాడు. అవునా? బయటికి వచ్చాడా? అవునన్నా. అయితే ఏం చేస్తున్నాడో త్వరగా చూసి చెప్పు. అప్పుడు వెంటనే ఇక శంకర్ మాత్రం బయటికి వచ్చి చెవిలో ఇయర్బడ్స్ పెట్టి స్పెట్స్ పెట్టుకొని సాంగ్స్ పాడుతూ వెళ్తూ ఉంటాడు హాయిగా. ఏమైందిరా? ఏం చేస్తున్నారా? ఏముందన్నా, సాంగ్స్ పెట్టుకొని వింటూ బయటికి వెళ్తున్నాడన్నా అని చెప్పగానే ఒక్కసారిగా రాకేష్ షాక్ అయిపోతారు. అసలు గౌరీ గురించి ఒక్కరు కూడా ఆలోచించట్లేదేంట్రా? నాకేం అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి ఆ గౌరీని తీసుకుని వచ్చాను. ఒక్కరంటే ఒక్కరు కూడా గౌరీ గురించి ఆలోచించకపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదన్నా. ఎటో వెళ్తున్నాడు. అయితే వెంటనే నువ్వు వెనకాలే ఫాలో అవుతూ వాడి వెనకాలే వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాడో మనకు కూడా అర్థమవుతుంది అని అంటూ ఉంటే, ఏంటి ఈ శంకర్ గారేమో డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. అసలు అక్కని ఎలాగైనా తీసుకుని వస్తానని మాటిచ్చాడు కదా. తీసుకుని వస్తాడంటే ఆ శ్రావణి ఖచ్చితంగా తీసుకుని వస్తాడు. మరోవైపు సార్ బయటికి వెళ్తున్నాడు కదా. ఇక ఆర్య ప్లాన్ మొదలు పెట్టాడు. అయితే రాకేష్కి జింతత్త జింత జిత్తే అని యాదగిరి అంటూ ఉంటే, నాన్న అమ్మ కోసం వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చెయ్యబోతున్నాడని అర్థమవుతుంది. అంతే కదా అక్కి అని రవి అంటూ ఉంటాడు. ఇక అలా శంకర్ కార్ నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. రేయ్ వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నారా? జూబ్లీ హిల్స్ వైపే వెళ్తున్నాడన్నా. అయితే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వెనకాలే వెళ్ళు. సరే అన్న అనే విధంగా అంటూ వెంటనే శంకర్ వెనకాలే వెళ్తూ ఉంటే అంతలో మిర్రర్స్ నుండి ఆ రౌడీని చూస్తాడు. ఇక కావాలని పోలీస్ స్టేషన్ ముందు ఆపుతాడు. అన్న ఏంట్రా? ఏమైందిరా? ఎక్కడ ఆపాడు? పోలీస్ స్టేషన్ ముందు కార్ ఆగిందన్నా. అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుంటారా? ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చుంటాడు. పాపం గౌరీని నేను ఎత్తుకొని వచ్చాను కదా, ఎలాగైనా ఆ గౌరీని తీసుకొని రావాలని
చేస్తున్నాడేమో కంప్లైంట్ ఇవ్వడానికి అని అంటూ ఉంటే అదే సమయానికి అలాగే చూస్తూ ఉండరా ఏం జరుగుతుందో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే లోపలికి వెళ్ళి కూర్చోగానే మీరు ఎంతో ఘనంగా పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆ గౌరీ గారు మిస్ అవ్వటం, ఆ రాకేష్ ఎత్తుకొని వెళ్ళటం చాలా బాధగా ఉంది. అసలు ఎందుకు వచ్చారు సార్? నేను వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి కాదు. అన్నా ఈ శంకర్ వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి కాదన్నా, మరి ఎందుకు వచ్చారా? ఒక్క నిమిషం అన్నా అని అనగానే అదే సమయానికి అడ్వకేట్ వస్తాడు. లాయర్ అలా స్టేషన్ లోపలికి వెళ్ళడాన్ని చూసి లాయర్ కూడా వచ్చాడన్నా. లాయర్ ఎందుకు వచ్చారా? అదే నాకు అర్థం కావట్లేదన్నా. అప్పుడు వెంటనే ఇక శంకర్ మాత్రం నేను ఒకరిని బెయిల్ నుండి బయటికి తీసుకొని రావడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. బెయిల్ నుండా ఎవరిని సార్? అదిగో అతన్ని అనే విధంగా అంటూ మనకు చూపిస్తూ ఉంటారు. ఏంటి వీడినా? వీడినే మీరు పట్టించారు కదా, ఇప్పుడు వాడే మాకు అవసరం అని అనగానే వెంటనే ఇక అతన్ని బయటికి తీసుకొని రండి, నీకే చెప్పేది, ఇక బెయిల్ వచ్చింది, బయటికి వెళ్ళండి అని విధంగా అనగానే బెయిల్ నాకు ఇచ్చింది ఖచ్చితంగా రాకేషే అయి ఉంటాడు, వాడే తప్పించుకొని వెళ్ళాడు, అలా ఎలా బెయిల్ ఇప్పిస్తాడు అని అనగానే మరి నాకు ఎవరు ఇప్పించారు? అదిగో అతనే. ఏంటి శంకర? అమ్మో నేను బయటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే ఈ డోర్ తలుపులో అన్నీ తొడుస్తూ ఉంటాను, కానీ నన్ను మాత్రం బయటికి పంపించకండి, బెయిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని అనగానే ఇక వెంటనే అయినా ఏంటండి మీరు అక్కడే ఉన్నారేంటి? బెయిల్ ఇచ్చినప్పుడు రావాలి కానీ అక్కడే ఉంటే ఎలా? రండి అని అనగానే వస్తున్నాను శంకర్ అని అంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అన్న బెయిల్ ఇవ్వడానికే వచ్చాడు, అతను ఎవరో కాదు, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా, ఏంట్రా నువ్వు అంటుంది? వాడిని బెయిల్ నుండి బయటికి ఎందుకు తీసుకొని వచ్చాడు? అసలు వాడి ప్లాన్ ఏంటి? వాడి ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని కోపంగా అంటూ ఉంటాడు రాకేష్. ఇక మరోవైపు మాత్రం స్పృహలోకి అను వస్తుంది. రే రాకేష్, ఎందుకురా నన్ను ఇలా బంధించావు? ముందు నన్ను తీస్తావా లేదా అని విధంగా గట్టిగా అను అరుస్తూ ఉంటుంది. మరోవైపు అమ్మో ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు, నాకు చాలా భయంగా ఉంది. ఏంటి కార్తిగో అని అనగానే వెంటనే కార్తిగి లోపలికి వస్తారు. అయినా శంకర్ గారు, గౌరీ గారు ఇక్కడ? గౌరీ గారిని తీసుకుని వస్తానని వెళ్ళారు కదా, నేను బెయిల్ మీద ఒకరిని తీసుకుని వచ్చాను అని అనగానే వెంటనే ఏంటి ఇతన్ని బెయిల్ మీద తీసుకుని వచ్చారా? ఎందుకు తీసుకుని వచ్చాడు? ఇతను ఎలాంటి వాడో తెలుసు కదా, ఇతను ఆ రాకేష్కి సాయం చేసిన వాడిని బెయిల్ నుండి అలా ఎలా తీసుకుని వస్తారు? అప్పుడు వెంటనే లోపలికి రాగానే వీడిని చంపేస్తాను, నేను వీడిని ఉంచను అని యాద్గిరి కర్ర పట్టుకొని కొట్టబోతూ ఉంటే కొట్టనివ్వండి, ఎందుకు అడ్డుపడుతున్నారు అని సంధ్య శ్రావణి ఇద్దరు అంటూ ఉంటారు. వీడి వల్లే మా అక్క ఆ కిడ్నాప్ అయింది. శంకర్ నన్ను ఎందుకు బెయిల్ నుంచి తీసుకుని వచ్చావు? నన్ను అక్కడే ఉండనివ్వచ్చు కదా. వీళ్ళు చూడు ఎలా అంటున్నారో, వీడు పందికొక్కులా ఉన్నాడో. అయినా ఇతని గురించి మీరు ఇలా చీప్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇతను ఎలాంటి వాడు? చాలా గొప్ప మనిషి. మీ గురించి నేను అర్థం చేసుకున్నాను. ఏంటి శంకర్ నువ్వు అంటుంది? అవును, అప్పట్లా కాదు, ఇప్పుడు వేరే. అవునా? వీడిని వదిలిపెట్టను, పందికొక్కు లెక్క ఉన్న మనిషిని వీడిని ఎలా వదిలిపెడతాను? వీడిని చంపేస్తాను. చూడు శంకర్, యాదగిరి గారు, మీరు కాస్త కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు అలా చేయటం కరెక్ట్ కాదు. నేనే బెయిల్ నుండి ఇడిపించినప్పుడు మీరు కాస్త కామ్గా ఉండండి.